బంకిపూర్ ఎన్నికల ఫలితాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అహంకారానికి ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. ప్రశాంత్ కిషోర్ భారీ మెజారిటీతో గెలవడం ప్రజాస్వామ్య విజయమని అభివర్ణించారు. ఈ ఫలితం దేశ రాజకీయాల్లో మార్పుకు సంకేతమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజల తీర్పే అంతిమమని, అదే ప్రజాస్వామ్యానికి బలమని మంత్రి అన్నారు. కొద్ది నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో 50,000 పైన మెజార్టీతో గెలిచిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖాళీ చేసిన సీటు 20,000తో ఓడిపోయింది. ఇది బీజేపీ పతనానికి నాంది పలికింది. మొన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఈరోజు ఈ బీహార్లో ఓడిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు సీటుతోటి భారతీయ జనతా పార్టీ పతనం ప్రారంభమైంది. మన్ కీ బాత్ కాదు, ప్రజల మాట వినమని చెప్తా ఉన్నది ప్రజలు. అంతేకాదు నరేంద్ర మోడీ, అమిత్ షాల తానేషాహి ఏదైతే నియంతృత్వం ఉందో నడవదు అని చెప్తా ఉన్నారు ప్రజలు. ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, ఈ భారతదేశ భౌగోళిక, సామాజిక అన్ని పరిస్థితులలో అర్థం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను నడపాలి తప్ప నియంతృత్వంగా నడవదు ప్రభుత్వం అనే మాట చెప్పే ప్రయత్నం జరిగింది. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ బుద్ధి తెచ్చుకొని సరైన విధంగా ప్రజలకు పరిపాలన అందించాలని డిమాండ్ చేస్తూ ప్రజాస్వామికంగా ఉండాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది భారతీయ జనతా పార్టీకి ఒక చెంపదెబ్బలాగా భావిస్తూ ఉంది. కొద్ది నెలల క్రితం జరిగి